ప్రసార టీవీ వీక్షకులకి సుస్వాగతం. సంక్షిప్త భగవద్గీత, ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అనే శీర్షిక క్రింద మనం భగవద్గీతలోని విషయాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. 8వ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాం. మంచి విషయాలు అవి. ఓంకారం యొక్క ప్రాముఖ్యత, భక్తి, ప్రేమ, వీటి యొక్క తత్వం, ఈ విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగము, చాలా అద్భుతమైనటువంటి చాప్టర్ ఇది. 9th చాప్టర్ రాజవిద్య రాజగుహ్య యోగము. రాజవిద్య అంటే విద్యలలోకెల్లా గొప్పది, శ్రేష్టమైనది. చూసారా, విద్యలు నేను లోగడ ఉటంకించాను ఈ విషయం గురించి. విద్యలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. పరావిద్య చాలా గొప్పది, అపరావిద్య లౌకికమైనటువంటి విషయాల్ని చెప్పేటటువంటిది. ఇది పరావిద్య, విద్యలలోకెల్లా శ్రేష్టమైనది, గొప్పది. కనుక దీన్ని ఏమన్నారంటే రాజవిద్య అన్నారు. తర్వాత ఇది రహస్యాలలో కల్లా పరమ రహస్యమైనది కాబట్టి దీన్ని రాజగుహ్యము అన్నారు. గుహ్యము అని అంటే సీక్రెట్ అని అర్థం. సో ఇంత అద్భుతమైనటువంటి ఈ అధ్యాయంలోని విషయాల్ని కొన్ని మనం సంగ్రహిద్దాం. దానికి వెళ్ళబోయే ముందు గురు ప్రార్థన, సరస్వతి స్తుతి చేసుకుందాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీం చ తాం నౌమి వాగధిష్ఠాతృదేవతాం దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనాః. వాగధిష్ఠాన దేవత అయినటువంటి సరస్వతీదేవిని మనం స్మరించాం, గురువుని స్మరించాం. ఇచ్చినటువంటి వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనం గుర్తు చేసుకుంటూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన్ని నమస్కరిస్తూ ఈ అధ్యాయంలోని మనం ప్రవేశిద్దాం. ఇది రాజవిద్య రాజగుహ్య అనేదాన్ని అతి ఉత్తమమైనటువంటి జ్ఞానము అని చెప్పుకున్నాం కదా. దిస్ ఈజ్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అన్నారు. ఇది తెలుసుకుంటే ఏమిటి మనకి ప్రయోజనం అంటే, ఇది తెలుసుకుంటే మనం అశుభాల నుంచి బయటపడతాం. మనకెప్పుడు మానసిక ప్రశాంతత లేదు, ఎప్పుడు పరిగెట్టుడే మనకి. మనం వీఆర్ పర్సూయింగ్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్. ఇంకా మనం ఇంద్రియాలకి ఏమేమి ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో మనం పరుగెట్టి అలిసిపోయి కోరికల్ని ఎక్కువ చేసేసుకొని, ఆ కోరికల్లో కొన్ని నెరవేరకపోతే అశాంతికి లోనయ్యి అతలాకుతలం అయిపోతున్నాం. దాని నుంచి బయటపడే విద్య గొప్ప విద్య, అదే రాజవిద్య. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి టిప్స్ అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దీంట్లో ఇచ్చారు, ఈ అధ్యాయంలో ఇచ్చారు ఆయన. ఇది శ్లోకమే చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటిది ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే అని ఉంటుంది శ్లోకంలో. పాదం, మొదటి ఇది గుహ్యతమమైనటువంటి జ్ఞానాన్ని ప్రవక్ష్యామి, నీకు చెప్తున్నాను అని అంటే యు డిజర్వ్ ఇట్. మన నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడానికి కూడా డిజర్వ్ అంటే అర్హత ఉండాలి. మనం పిహెచ్డి చేయాలి అని అంటే ఎంఫిల్ చేయాలని ఒక అర్హత, ఎంఫిల్ చేయాలని అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అని అంటే అర్హత గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగా ఏ విధంగా మనం అర్హత సంపాదించుకోవాలో దీనికి కూడా అర్హత ఒకటి కావాలి. దాంట్లో డిగ్రీల అర్హత అయితే దీంట్లో గుణాలు అర్హత. దీన్ని ఏమన్నారంటే అనసూయవే అన్నాడు. అసూయ లేనటువంటి ఓ అర్జున, ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అనంటే, ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే మనలో కొంత మార్పు కావాలి. ట్రాన్స్ఫార్మేషన్ ఇస్ రిక్వైర్డ్. ల్యాక్ ఆఫ్ ఎన్వియస్ నేచర్, అసూయ పడిపోతుంటారు మన వాళ్ళు. చూడండి, అసూయ, ఇంకొకళ్ళని చూచి వాళ్ళ యొక్క ఎదుగుదలను చూచి లోపల బాధపడడమే అసూయ. బాధపడక్కర్లా, మన ప్రయత్నం మనం చేసి మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని మనం ప్రయత్నించాలి. కానీ ఇంకొకళ్ళని చూసి
ఎప్పుడు బాధపడడం దుఃఖపడడం ఉంటే ఈ పరావిద్య రాదు. అది చెప్తున్నారు. ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యాం అనసూయవే. ఇది ఎలా చెప్తున్నానంటే నీకు జ్ఞాన విజ్ఞాన సహితం. ఐఎమ్ గివింగ్ యూ ద కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ద అప్లికేషన్. నీకు జ్ఞానము ఇస్తున్నాను, విజ్ఞానము ఇస్తున్నాను. జ్ఞానం ఈజ్ కాన్సెప్ట్, విజ్ఞానం ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో ఐఎమ్ గివింగ్ యూ బోత్. జ్ఞాన విజ్ఞాన సహితం. సహితం అంటే అలాంగ్ విత్, దాంతోపాటు ఇస్తున్నాను. దీనివలన వాట్ ఈస్ ది బెనిఫిట్ యు ఆర్ గోయింగ్ టు డిరైవ్? అదేం చెప్తున్నారంటే యజ్ఞాత్వా, ఏది తెలుసుకుంటే, మోక్ష్యసే అశుభాత్, అమంగళాల నుంచి. మెయిన్ అమంగళం మనకి ఏంటంటే, అశుభం ఏంటంటే మనశ్శాంతి లేకపోవడమే అశుభం. ఆ మనశ్శాంతి లేని దాని నుంచి మోక్ష్యతే, నువ్వు బంధనాన్ని నుంచి విడిపోతావు. మోక్షము అని అంటే విడుదల అనమాట. దేని నుంచి విడుదల? యూ కెన్ గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ సారో, ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ పీస్ బై learning this knowledge. That's why I told you this is the supreme knowledge, kingly knowledge and kingly secret I am revealing to you. Idam tute guhyatamam pravaksyam yanasuyave జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ అనేటటువంటిది. అయితే ఎవర్ బీ హ్యాపీ అని చెప్తోంది. వస్తువులు ఉంటేనే హ్యాపీ కాదు, నీ లోపలే ఒక పెన్నిధి ఉంది, ఒక నిధి ఉంది. దీన్ని ఏమన్నారంటే నిధిధ్యాసితవ్యం అంటారు. నిధి, ట్రెజర్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ దేర్ విద్ ఇన్ యూ, బట్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ దట్ హ్యాపీనెస్ విత్ లిమిటెడ్ థింగ్స్. బట్ అన్లిమిటెడ్ ట్రెజర్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ దేర్, బ్లిస్ ఈజ్ దేర్ విద్ ఇన్ యూ. అది చెప్తోంది ఈ అధ్యాయం. అయితే ఇది యూత్కి చాలా ఇంపార్టెంట్. ఈ రోజున అనేక రకాలుగా ఇతరులతో కంపేర్ చేసుకొని, లేకపోతే చెడు నడతలకి అలవాటు పడి మాదక ద్రవ్యాలు సేవించడము, లేకపోతే అనవసరమైనటువంటి వస్తువుల ఎడ ఎక్కువగా మక్కువ పెంచుకొని చాలా ఏమీ చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారికి సరైనటువంటి జ్ఞానాన్ని మనం ఇవ్వలేకపోవడమే. సరైన జ్ఞానము ఎక్కడ ఉంది అని అంటే మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో కోకొల్లలుగా ఉంది. మన పుస్తకాల్లో అన్ని అబండెంట్ నాలెడ్జ్ ఇస్ దేర్. నౌ ద ఫారినర్స్ ఆర్ లెర్నింగ్ భగవద్గీత. వాళ్ళు ఈ భగవద్గీతలో గొప్ప విషయాలు ఉన్నాయని అందరూ తెలుసుకుంటారు. దీనికి మతంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, ఒక దేశంతో సంబంధం లేదు. ఇట్ ఈస్ యూనివర్సల్ మెసేజ్ భగవద్గీత ఇచ్చింది, ఎవరికైనా వస్తుంది అనమాట. ఈ లెర్నింగ్ భగవద్గీత మేక్స్ ఏ క్రిస్టియన్ ఏ ట్రూ క్రిస్టియన్ అని స్వామి వివేకానంద. ఏ మొహమ్మడన్ ఏ ట్రూ మొహమ్మడన్, ఏ హిందూ ఏ ట్రూ హిందూ, ఏ హ్యూమన్ బీయింగ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్ లివింగ్ విత్ హ్యుమానిటీ. అది అన్నమాట భగవద్గీత చెప్పింది. అందుకే ఇప్పుడు అందరూ కూడా దీన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రసార టీవీ ఈ కార్యక్రమాన్ని పూనుకొని మీకు ఒక్కొక్క అధ్యాయంలోని సంక్షిప్త వివరణలతోటి ఈ కార్యక్రమం జరుగుతోంది. దీన్ని ఆదరిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. అయితే భగవద్గీత ఓల్డ్ ఏజ్లోనే నేర్చుకోవాలి అని ఒక అపప్రథ ఒకటి ఉంది. ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎందుకురా భగవద్గీత, రిటైర్ అయినాక చేద్దాం రా అంటారు. స్వామి వివేకానంద అన్నాడు, నువ్వు రిటైర్ అయినప్పుడు ఇంక నువ్వేం చేసేది ఏం లేదు, అక్కడ ఇప్పుడే చేయాల్సిందే. అప్పుడేదో చేయవచ్చు, కొంతమంది సేవ ఏదైనా చేయవచ్చు, కానీ నువ్వు యూత్లో ఉన్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి భావాల్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కనుక నువ్వు పొదివి పట్టుకున్నట్టయితే ఏ రంగంలో అయినా నువ్వు రాణించగలవు అని చెప్పేది. యూత్లో ఉన్నప్పుడు దీన్ని తెలుసుకుంటే ఆ రాజవిద్య వలన మనం 100% బెనిఫిట్ పొందవచ్చు. అందుకే వివేకానంద స్వామి యువతనే లక్ష్యంగా తీసుకుని ఆయన అడ్రస్ చేసేవారు. యూత్ ఆయనకి చాలా ఇష్టం యువకులంటే. ఎందుకనంటే జాతిని ముందుకు నడిపించగలిగి ఈ యొక్క విలువలను అన్నింటినీ కూడా ప్రతిష్ఠింపగలిగినటువంటి సామర్థ్యము, శక్తి, వయస్సు అన్నీ వాళ్ళకు ఉన్నాయి కనుక యువతని మేల్కొండి, యువత మేల్కో అని ఆయన చెప్తూ ఉండేవారు.
ఇది ఈ జ్ఞానం మరి అనుకుంటే ఇది చాలా కష్టమేమో, ఇది సీక్రెట్ అన్నారు కదా అని అంటే, ఇది ప్రత్యక్షావగమం ధర్మ్యం. ఇది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నువ్వు అప్లై కనుక చేసినట్టయితే. ఇది సుసుఖం, చాలా హ్యాపీనెస్. సుఖం అన్న మాట వాడే చూసారా, మంచి సుఖాన్ని ఇస్తుంది. కర్తుం అవ్యయం, ఆచరించడానికి ఇది సులభ సాధ్యమైనది, ప్రత్యక్షంగా తెలుసుకోదగినది అనేటటువంటిది. ఈ దైవ విద్య క్యాష్ లాంటిది. ఇది క్యాష్, ఫలితం అప్పటికప్పుడే ఇస్తుంది. వ్యాపారంలో 2 ఉన్నాయి కదా, క్యాష్ క్రెడిట్ అంటారు. ఇది అంతా క్యాష్లోనే జరుగుతుంది, ఇది క్రెడిట్లో లేదు దీంట్లో. అయితే ఈ జ్ఞానం కూడా ఏమవుతుందనంటే, మనం అన్నీ తెలుసని అనుకుంటాం, కానీ మంచి పుస్తకాలు చదవడం మూలాన, మంచి ప్రవచనాలు వినడం మూలాన మనలో మనం వాటిని బేరీజు వేసుకొని ఏకాంతంలో కూర్చొని, లేకపోతే సద్గోష్ఠిలో కూర్చొని వాటిని చర్చించుకోవడం మూలాన మనలో ఒక మార్పు తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్ అనేది మనిషికి రావాలి. ఎప్పుడు అదే విధమైనటువంటి జీవితము, ఒక జంతువులాగా ఆ 4 కార్యక్రమాలకే, ఆహారం, నిద్ర, భయ, మైథునం అని అంటారు కదా, అవి జంతువుతో సమానం. యు ఆర్ ద సుప్రీం క్రియేషన్ బై గాడ్. ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో సుప్రీం క్రియేషన్ నీవే. నీకు ఆలోచించగలిగేటటువంటి శక్తి ఉంది. ఉత్తమమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపవచ్చు, కానీ పశువులాగా జీవించకు అని చెప్పేటటువంటి గొప్ప బోధ దీంట్లో ఉంది. దీని గురించి వీలర్ అనే ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్తాడు, మనం అన్నీ తెలుసని అనుకుంటాం. వీ లివ్ ఆన్ ఎన్ ఐలాండ్ సరౌండెడ్ బై ఎ సీ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నాడు. మనం ఒక ద్వీపంలో ఉన్నాం, ఐలాండ్ చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఏంటంటే అజ్ఞానం అనే సముద్రం మధ్యలో ఉండేటటువంటి దీవిలో మనం జీవిస్తున్నాం. యాజ్ అవర్ ఐలాండ్ ఆఫ్ నాలెడ్జ్ గ్రోస్, ఈ జ్ఞానం అనేది ఐలాండ్ అనే రూపంగా తీసుకున్నట్టయితే అది పెరుగుతూ ఉంటే ఏమవుతుందనంటే, సో ఈజ్ ద షోర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ అంటే నువ్వు తెలుసుకుంటూ ఉంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని తెలుస్తోంది. బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి తెలుసుకుంటున్నాం మనం, దాంట్లో కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ అన్నీ తెలుసుకున్న తర్వాత అసలు తన్ను గురించి తాను తెలుసుకోవడం మర్చిపోయి బయట విషయాలను తెలుసుకుంటున్నాడు. అందుకే చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్, నే చదివినవి పెక్కులు గలవు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని అంటాడు. ఇది పోతన గారు మనకి ఇచ్చిన ప్రసాదం. ఇది ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో చెప్పాడు, నువ్వు ఇది చదివావా, అది చదివావా అంటే, అన్నీ చదివాను కానీ అసలు చదువులలో మర్మం ఏంటో తెలుసుకున్నాను అన్నాడు. చదువులలో మర్మం ఏంటంటే, ప్రేమగా, భక్తిగా నువ్వు బ్రతకగలిగి సమాజానికి నువ్వు ఉపయోగపడేలా బతకడమే చదువులలో మర్మము. అన్నీ చదివి ఏమి సమాజానికి ఉపయోగపడవు, నీ కుటుంబానికి ఉపయోగపడవు. యు ఆర్ బర్డెన్ టు యువర్ సెల్ఫ్, బర్డెన్ టు ద సొసైటీ, బర్డెన్ టు ద కంట్రీ. అట్లాంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. మనం ఎందుకనంటే వాళ్ళకి సరైనటువంటి మార్గం అనేటటువంటిది చూపించలేదు. మార్గము చూపించవలసినటువంటి ఆ మార్గాలు అన్నీ ఎక్కడున్నాయనంటే భగవద్గీతలో ఉన్నాయి. చీకటి జీవితానికి అలవాటు పడకూడదు మనం. చీకటి జీవితం అని అంటే, చీకటి జీవితం ఏమిటి సార్ అని అడుగుతారు కదా. దీనికి చైనాలో జరిగినటువంటిది ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉంది. చైనాలో ఒక హంతకుడు దొరికాడు. ఈజ్ అ మర్డరర్. ఏం చేశారంటే, ప్రూవ్ అయింది కోర్టులో, ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష వేసి చీకటి గదిలో ఉంచారు. చీకటి గదిలో చాలా ఏళ్ళు ఉన్నాడు అతను. ఆ చీకటి గదిలోనే ఇంత ఆహారం ఏదో పడేసేవారు, ఆ టైంకి తిని అలా ఉంటున్నాడు అతను, అంతే. బయటకు వచ్చే పరిస్థితే లేదు. అలా ఉండి 15-20 ఏళ్ళు అయిన తర్వాత రాజు మారాడు, చైనా దేశానికి రాజు. ఆ రాజు, కొత్త రాజు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, కొన్ని గిఫ్ట్ స్కీములు ఇస్తారు కదా. ఆ గిఫ్ట్ స్కీముల్లో ఏంటంటే 15, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా ఉండేటువంటి యావజ్జీవ కారాగార శిక్షల ఖైదీలను అందరినీ కూడా విడుదల చేయండి అన్నారు. సరే, వీళ్ళు ఏం చేసి జైల్లో ఉన్న ఇతన్ని ఆ జైలు అధికారి, జైలర్ వచ్చి, నిన్ను విడుదల చేశారా బయటికి వెళ్ళని ఒక్కసారి అతను సూర్యరశ్మిలో తీసుకెళ్తే
అన్నాడు, నీ వెలుగును భరించలేను, నేను చీకట్లోనే ఉంటానన్నాడు. ఏమైంది దానికి? చీకట్లోనే ఎందుకు ఉంటానంటున్నాడు? చీకటిలో ఉండడానికి అలవాటు పడిపోయాడు, వెలుగుని అతను భరించలేకపోతున్నాడు. కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి, చీకట్లోనే, అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో, వ్యసనాల్లో, దుర్మార్గపు ప్రవర్తనలో ఉండిపోయి ఆ చీకట్లోనే వాళ్ళు మంచిదానికి మంచి మార్గంలోకి అంటే ఆ వెలుగుని వాళ్ళు చూడలేరు. అందుకే మనం ఏం చేయాలనంటే ఎప్పుడు మంచి ఆలోచనల్ని, సోయే సీడ్, మనం ఒక మంచి ఆలోచన, సోయే సీడ్ ఆఫ్ థాట్, రీపే అన్ యాక్షన్. మంచి ఆలోచన నుంచి మంచి పని చేస్తాను. మంచి పనులు చేయగా ఏమవుతుందంటే అవి నీకు హ్యాబిట్ అయిపోతాయి. ఆ హ్యాబిట్ అలవాటు అయిపోతుంది. మంచి అలవాట్లు అలవాటు అయిపోతే ఏమవుతుందంటే నీ యొక్క క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నీ క్యారెక్టర్ బిల్డ్ అయితే నువ్వు నీ డెస్టినీకి ఫౌండేషన్ పడుతుంది. మంచి ఆలోచనలు రావాలి అని అంటే ఇట్లాంటి పుస్తకాలని మనం చదవాలి. చదివిన వాళ్ళు, బోధించేటటువంటి వాళ్ళ దగ్గర కొద్ది సమయాన్ని మనం వెచ్చించాలి. బట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ ఈజ్ టు అక్వైర్ నాలెడ్జ్, దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. మెటీరియల్ నాలెడ్జ్ ఈజ్ అబండెన్స్, బట్ స్పిరిచువల్ నాలెడ్జ్ యూ రేర్లీ గెట్ దిస్ ఆపర్చునిటీ. దాన్ని గ్రాప్ చేసి దాన్ని వినడమే కాదు, చదవడమే కాదు, దాన్ని అనుష్ఠానంలో పెట్టాలి. భగవద్గీత టైమ్ అండ్ అగైన్ స్ట్రెస్సెస్ దిస్ పాయింట్. ఏం చెప్తుంది అని అంటే అనుష్ఠానం చేయండి. మీరు అనుష్ఠానం, క్రితం అధ్యాయంలో మనం చెప్పుకున్న వేదాలు, యజ్ఞాలు, తపస్సులు వీటికన్నా ప్రేమగా తోటి మానవుడికి సహకరిస్తూ అర్పణ బుద్ధితో ఎవరు జీవిస్తారో వాళ్ళు నాకు ఇష్టలు అని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఏదైనా నువ్వు పత్రం, పుష్పం ఏది ఇచ్చినా కూడా నువ్వు భక్తిభావంతో ఇస్తే, టోటల్ సరెండర్తో, భగవంతుడికి నేను ఇచ్చాను నాకేమి ఇస్తున్నాడని కాదు, నిర్హేతుకముగా అంటారు. డోంట్ అటాచ్ ఎనీ రీజన్ ఫర్ ఇట్. లవ్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, ప్రేయర్ఫుల్గా ఉండు. చక్కగా నీ యొక్క జీవితాన్ని చక్కటి హ్యాబిట్స్ తోటి, మంచి ప్రవర్తనతో చేస్తూ ఇతరులకు కూడా నువ్వు సహకరిస్తూ జీవితాన్ని చేయాలి అనేది. అంటే ఇతను ఈ జైల్లో ఉన్నతను పడినటువంటి చీకటి ఈజ్ ఎ సినోనిమ్ టు ఫర్ ఇగ్నోరెన్స్. అజ్ఞానం అనే చీకటిలో ఉండేవాళ్ళందరూ జ్ఞాన సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ముందుకు బెబ్బులు పడతారు. అమ్మ, మనం ఇంత చీకట్లో ఉండేవాళ్ళం, వెలుగులో మనం ఉండలేము అని. కానీ నెమ్మదిగా వస్తే ఆ వెలుగులో, జ్ఞానంలో వచ్చినప్పుడు అతనికి దారులు, మంచి మార్గాలు కనపడతాయి. ఆ మంచి మార్గాల్లో అతని జీవితాన్ని సాఫల్యం చేసుకోగలడు. అది ఆ విధంగా చెప్తూ దీంట్లో శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. శ్రద్ధ, అశ్రద్ధధానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అంటే శ్రద్ధ అంటే మనం చేసే పనిని భగవదర్పితంగా 100% చేయాలి. ఏ పని చేసినా కూడా యాజ్ అ స్టూడెంట్ యూ డివోట్ ఆల్ యువర్ ఎనర్జీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ స్టడీస్ యాజ్ వెల్. మిగతా పనులన్నీ మనకి సెకండరీ ఇంపార్టెన్స్. ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈజ్ ఆన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎందుకని ఫిజికల్ ఫిట్గా ఉంటే నీ మెంటల్ అలర్ట్నెస్ కూడా వస్తుందన్నమాట. సో ముందు అది ఇంపార్టెంట్. అది నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవడం అనేది కూడా చెప్తుంది. ఆ ప్రయారిటీస్లో ముందు నీకు కావాల్సింది శ్రద్ధ అనేటటువంటిది. అప్రాప్యమాం నివర్తంతే. నువ్వు అప్రాప్యమాం నివర్తంతే అంటే ఏంటంటే, ప్రాప్యము అంటే పొందడం, అప్రాప్య శ్రద్ధ లేదనుకోండి నువ్వు దాన్ని పొందలేవు. యు వాంట్ టు అచీవ్ యువర్ గోల్, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దట్. అది చెప్తున్నారు అన్నమాట. అవి ఎఫర్ట్స్లో నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, బట్ యూ విల్ అచీవ్ వన్ డే ఆర్ అదర్ యువర్ గోల్. అసలు గోలే లేకపోతే, ఆ గోల్ ఉంది కానీ ఎఫర్ట్స్ లేకపోతే కుదరదు. ఎఫర్ట్స్ గోల్ అచీవ్ చేయాలంటే హార్డ్ వర్క్ అనేటటువంటిది నువ్వు అది నిరంతరంగా నువ్వు చేయవలసింది అని చెప్తున్నారనమాట. ఇది స్పిరిచువల్ లైఫ్కి పనికొస్తుంది, మెటీరియల్ లైఫ్కి పనికొస్తుంది. అందుకే భగవద్గీత ఓన్లీ వేదాంతము లేకపోతే సర్వసంగ పరిత్యాగము, జ్ఞానులు బైరాగులు అయిపోయే వాళ్ళకే భగవద్గీత కాదు. ఒక స్టూడెంట్కి భగవద్గీత టీచ్ చేస్తుంది, ఒక గృహస్థుడికి, ఒక ఉద్యోగస్తుడికి, ఒక ఆఫీసర్కి,
ఒక ప్రొఫెషనల్కి, ఒక ఎంటర్ప్రెన్యూర్కి అందరికీ ఉపయోగపడేటటువంటి సమగ్రమైన జ్ఞానము దీంట్లో ఉంది. దీనికి ఏం చేశారనంటే, దీనికి మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని ఎప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఉండాలి. నేచర్లో అంత భగవంతుడే ఉన్నాడు. మనం రైట్ పాత్ ఈజ్ టు లవ్ డివినిటీ విదిన్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీలో కూడా ఒక భగవంతుడి యొక్క తత్వం ఉంది, భగవంతుని తెలుసుకోవడం లేదు. ఇదివరకు మనం చెప్పినప్పుడు ధ్యాన మార్గంలో మనం వెళ్ళి ఆ లోపల ఉండేటటువంటి తేజస్సుని కనుక దర్శించగలిగితే నీకు ఎవరితో కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ రావు. నీ జీవితం నువ్వు చక్కగా నిర్వర్తించవచ్చు. ఈ ఫెయిత్ అనేటటువంటిది ఎంత గొప్పది అని అంటే, స్వామి వివేకానంద జీవిత చరిత్రలో మనకు తెలుస్తుంది. ఆయన శిష్యులకి చెప్పారు. చూడండి, పహాడీ బాబా అని ఆయన హిమాలయ పర్వతాల్లో ఎక్కువ ఇష్టపడేవారు స్వామి వివేకానంద. పహాడీ బాబా అని ఆయన ఉండే ప్రదేశానికి అది వెళ్ళారు. ఆయన అక్కడ ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ద్వారా తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు అని అంటే, ఈయన అసలు ఎంత శ్రద్ధ, ఎంత భగవంతుడి మీద నమ్మకము ఉండేది అని అంటే, తోటి మానవులందరిలో కూడా భగవంతుడి యొక్క తత్వం ఉంది, మనం దాన్ని కూడా గుర్తించాలి అని ఆయన ఎంత సేవ చేసేవారో చెప్పేవారు. ఆ పహారీ బాబా ఆయన ఓ రోజున పండుకొని ఉంటే, ఆయన సన్యాసే పండుకొని ఉన్నారు. ఆయన ఉండేటటువంటి హెర్మిట్ అంటారు కదా, ఒక పర్ణశాల లాంటిది. రాత్రిపూట చప్పుడైంది. చప్పుడైతే ఒక దొంగవాడు కొన్ని వస్తువుల్ని ఏముంటాయి ఆయన దగ్గర, సన్యాసి దగ్గర వంట చేసుకుని 4 గిన్నెలు ఏవో ఉంటాయి, 2 ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లు దొంగతనం చేయడానికి వచ్చాడు. అంటే ఏవి ధనం లేక దొంగతనాన్ని కనీసం ప్లేట్లైనా ఎత్తుకుపోదామని దొంగ వచ్చాడు. ఆ చప్పుడు అయ్యేటప్పటికి ఈయన లేస్తే వాడు కొన్నే పట్టుకొని ఆ ప్లేట్లు ఆ గిన్నెలు పరిగెడుతున్నాడు. ఆయన పహారీ బాబా ఆయన వదిలేసినటువంటి ప్లేట్లు గిన్నెలు 2-3 ఉంటే అవి పట్టుకొని ఆగాగి మర్చిపోయి ఇవి కూడా పట్టుకెళ్ళాను. ఆశ్చర్యపోయాడు అతను. నేను దొంగ అని నన్ను పట్టుకొని ఇంకోళ్ళకి అప్పచెప్పడం లేకపోతే కొట్టించడం ఏదో చేయాలి కదా, ఈయన ఈ 2 వదిలేస్తే ఇవి కూడా పట్టుకెళ్ళని ఇస్తున్నాడు. నేను ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో చూడలేదే. అంటే పహారీ బాబా గారి మనస్తత్వం ఏంటంటే, ఏమీ లేక పాపం తినడానికి ఈ గిన్నెలైనా పట్టుకెళ్ళి అమ్ముకొని, ఈ దొంగతనం ద్వారా వచ్చిన గిన్నెలను అమ్ముకొని దాంతో ఏదైనా బియ్యం ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నాడేమో, ఆహారము. అలాంటి వాడు ఇవి వదిలేసాడు, ఇవి కూడా అతనికి సహాయపడతాయనేటువంటి విశాలమైన మనస్తత్వంతో ఆయన చేశాడు. ఇక్కడతో కథ అయిపోలేదు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత స్వామి వివేకానంద హిమాలయ పర్వతాల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువుతో మాట్లాడుతూ ఈయన పహారీ బాబా గారి యొక్క ఉదంతం గురించి చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే, అతను ఆ సాధువు కళ్ళమ్మట నీళ్లు జల కారిపోతూ వివేకానంద స్వామికి నమస్కారం పెట్టి, ఆ రోజు దొంగని నేనే స్వామి అన్నాడు. అప్పుడు దొంగవి నువ్వు ఇంత సన్యాసి అయిపోయావు, చాలా సాధన కూడా చేసినట్టున్నావు ఏమిటి అని అన్నాడు. ఆయన తోటి మానవుడి మీద చూసినటువంటి ప్రేమ, నమ్మకము, శ్రద్ధ ఇవన్నీ చూసి నాలో కూడా భగవతత్వం ఉంది అని ఒక దొంగలో కూడా ఆయన గుర్తించి ఆ మాట్లాడినటువంటి తీరు, నేను రేపటి నుంచి దొంగతనం చేయకూడదు అని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ సాధు జీవనం గడుపుతున్నాను. ఈ ఆధ్యాత్మికంగా నాకు అనేక అనుభూతులు జరిగినాయి. ఆ స్వామికి నమస్కారము. ఆయన మాటల్ని గుర్తు తెచ్చినందుకు మీకు నేను ధన్యవాదములు, థ్యాంక్స్ టు యూ అని స్వామి వివేకానంద చెప్పాడు. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన అంటే ముందు విల్ పవర్ ఉండాలి, నువ్వులో ట్రాన్స్ఫార్మ్ కావాలి అనేటటువంటిది. నేనేమైనా కూడా నువ్వేమైనా చెప్పుకో, ఎన్ని చెప్పినా కూడా నేను బండరాయిలాగా నేను పశువు లాంటి బతుకుతానంటే ఎవరు ఉద్ధరించలేరు. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అనే విషయాన్ని మనకి ఆయన చెప్పి ఉన్నారు. ప్రకృతిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనం శివుడికి పూజ చేసేటప్పుడు నమకము చమకము చదువుతాం. నీకు నమస్కరిస్తున్నాను. ఎవరికి నమస్కరిస్తున్నాము? నేను అగ్నిలో ఉన్న నీకు నమస్కరిస్తున్నాను, నీళ్లలో ఉన్న నీకు నమస్కరిస్తున్నాను, వృక్షాలలో ఉండేటటువంటి నీకు నమస్కరిస్తున్నాను, ఈ జగత్తంతా వ్యాపించినటువంటి నిన్ను నమస్కరిస్తున్నాను అని అంటాడు. నమ్మకం
యో రుద్రౌ అగ్నౌ యో అప్యుయ ఓషధీషు యో రుద్రో విశ్వే భువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు అని వస్తుంది. చమకము నమకము నమస్కారము. ఆ నమస్కారము అని అంటే ఏంటంటే నాదేమి లేదు స్వామి నీదే అని చెప్పడం అనమాట. మనం నమస్కారం పెట్టం, మనం గుడ్ మార్నింగ్ ఈ చేతులు ఇలా అంటాం. ఈ రెండు తీసుకొచ్చి ఇలా కలిపి నమస్కరించడం అనేటటువంటిది చాలా గొప్ప సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా ఇది బాగా అందరు చేస్తున్నారు. ఈ కలపడాలు ఇవి కాకుండా నమస్కారం అని అంటే నా కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 నా మన హృదయస్థానంలో పెట్టి నీకు నమస్కరిస్తున్నానంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుతో కాదు, నీలో ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని నేను చూస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పడం. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇదం నమమా, ఇది నాది కాదు, నేను చేయడం లేదు అని అంటే ఏంటి? నాది కాదు అని అంటే నీదేది అసలు? నీకు నీళ్లు నీ సొంతమా? నువ్వేమైనా క్రియేట్ చేసావా? భూమి నీ సొంతమా? నువ్వు క్రియేట్ చేసావా? ఏది నువ్వు క్రియేట్ చేసావు? ఏది నువ్వు క్రియేట్ చేయలేవు. నువ్వు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ పనికిరాని వస్తువులు క్రియేట్ చేస్తున్నావు. దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్. మనకి చూస్తున్నాం కదా ఎలాగా ఎకాలజీ ఎలాగా ఇంబ్యాలెన్స్ అయిపోతుందో. ప్రకృతికి విరుద్ధంగా మనం పనిచేస్తున్నాం. ఈ యొక్క రాజగుహ్య యోగంలో ఏం చెప్తున్నారని అంటే అంతటా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి నీవు శ్రద్ధగా గమనించి దానికి నువ్వు విధేయుడివై సంచరించు అనేటటువంటిది వస్తుంది. అదే అప్పుడు ఏమవుతుందనంటే నువ్వు పొందుతావు. అది అన్నీ మనం వింటాము. చేసేటటువంటి పనులన్నీ ప్రకృతి విరుద్ధంగా. ప్రకృతి అంటే 2 రకాలుగా ఉంది, అంతర్ప్రకృతి బహిర్ప్రకృతి. నీకు లోపల చెప్తూ ఉంటుంది నువ్వు ఇది తప్పు చేయకూడదు అని, కానీ దాన్ని ఏం చేస్తామంటే మనం వినం, తప్పే చేస్తాం. చాలామంది చేస్తున్నారు. అందుకే సంఘంలో ఇలాంటి రోజు అనేక రకాలైనటువంటి వార్తలు మనం వింటున్నాం. చాలా బాధాకరమైనటువంటి తల్లిదండ్రుల్ని సరిగా చూడనటువంటి వాళ్ళు, యాసిడ్ పోసేటటువంటి పిల్లలు, లేకపోతే అనేక రకాలైనటువంటి దుర్మార్గ పనులు చేసే ఎందుకు జరుగుతున్నాయనంటే సంఘంలో ఈ జ్ఞానం యొక్క వ్యాప్తి లేకపోవడం వలనే. ఈ జ్ఞానం యొక్క వ్యాప్తి మనం జరుగుతూ ఉండాలి. మీరు ఇంత చక్కగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వచ్చే ఉపన్యాసంలో అద్భుతమైనటువంటి విభూతి యోగాన్ని మనం దర్శిద్దాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.